PSL1 న్యూస్ టెలివిజన్ ప్రపంచానికి స్వాగతం. నేను మీ సతీష్ కుమార్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఎలుకల మందు తీసుకున్న యువకునికి అరుదైన శస్త్రచికిత్స, ప్రాణాలు కాపాడిన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బృందం. వివరాల్లోకి వెళ్తే, ఎలుకల మందు తీసుకున్న యువకుడిని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దిలీప్ కుమార్ సి వివరాలు వెల్లడించారు. తర్వాత 8 వచ్చింది. తర్వాత ఐసీయూ నుంచి మనం షిఫ్ట్ చేసాం అనమాట. బాగా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫస్ట్ అసలు ఉన్నప్పుడు మన స్లాట్ లో మన దీంట్లో మన కాన్షియస్ లో లేడు. ఇర్రెలెవెంట్ అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం ఇలా ఉంది. ఈ దీన్ని హెపాటిక్ ఎన్కాఫలోపతి అంటారు అనమాట. ఈ హెపాటిక్ ఎన్కాఫలోపతి ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్, హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు అనమాట. ఇది వేటికి యూజ్ చేస్తారంటే ఎక్కువ టాక్సిన్స్, ఈ ఎల్లో ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఈ ప్రోటీన్ పై బైండ్ అయిపోయి లివర్ పైన ప్రభావం చూపిస్తుంది. వన్స్ లివర్ ఎఫెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కానీ ఆ కాంప్లికేషన్స్ ల్యాండ్ కాకుండా మా టీమ్ ఐసీయూ గ్యాస్ట్రో టీమ్ ఈ విధంగా ఫ్లెక్స్ అంటారు, హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్, దాని ద్వారా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఐసీయూలో వచ్చాము. 8వ రోజున మనం జనరల్ వార్డు షిఫ్ట్ చేసాము. జస్ట్ మానిటర్ చేసుకుంటా వచ్చాము. మానిటర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ బిల్లుబిల్ లెవెల్స్ 24-28 నుండి ఆల్మోస్ట్ 4 కి 3 కి తగ్గిపోయినాయి. లివర్ ఎంజైమ్స్ 3 కి అట్లా తగ్గిపోయినాయి. తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫాలోఅప్ వచ్చాడు. ఫాలోఅప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోయింది. ఏదో మంచి తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫాలోఅప్ వచ్చాడు. ఫాలోఅప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోయింది. ఏదో మంచి కేసు. యాక్చువల్ గా చెప్పాలంటే మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇంత బాగా ట్రీట్ చేసినాము. ఇతను చిన్న వయసు, అతను ఏదో తెలియకుండా తీసుకున్నాడు, కానీ మంచిగా ప్రాణాలతో బయటకు వచ్చాడంటే మాది హ్యాపీ, వెరీ హ్యాపీ అనిపించింది. ఇది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాకు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే యశోద హాస్పిటల్ ఈ ఎక్విప్మెంట్, ఈ కేర్ అనేది చాలా వరకు ఫెసిలిటీస్ మీకు అవైలబిలిటీ ఉంది. కానీ ముందే కానీ త్వరగా ఈ 1 వీక్ కానీ వెయిట్ చేయకుండా త్వరగా తీసుకొచ్చి ఉంటే ఇంకా ఫర్దర్ గా ఇంకా హాస్పిటల్ స్టే తగ్గుండేది. ప్లస్ వాళ్ళకి కాస్ట్ కూడా చాలా వరకు మినిమైజ్ అయ్యేది అనమాట. ఇది ఎందుకని చెప్తున్నారంటే మీకు హై ఎండ్ ఎక్విప్మెంట్, హై ఎండ్ ఫెసిలిటీస్ అనేది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చాలా వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏ ట్రీట్మెంట్ అయినా అవైలబిలిటీ ఉంది. థ్యాంక్ యూ.